మామూలుగా భూ వివాదాలు డబ్బుల గొడవల్లో కోర్టు నోటీసులు ఇవ్వడం కామన్. ఏదైనా చెక్ బౌన్స్ గొడవలతో నోటీసులు రావడం ఇవ్వడం ఓకే. కానీ జగిత్యాల జిల్లాలో గాజుల పండక్కి తనను పిలవలేదని భర్తతో నోటీసులు ఇప్పించిందో మహిళ. కోరుట్ల మండలం కల్లూరులో ఈ నెల 15న గాజుల పండుగ జరుపుకున్నారు మహిళలు. అయితే తనను ఈ కార్యక్రమానికి పిలవలేదని, దానికి కారణం చెప్పాలని కొందరు మహిళలకు కోర్టు నోటీసులు పంపారు కోంపల్లి సురేష్ భార్య అనిత. అయితే స్నేహితులంతా కలిసి పండుగ చేసుకున్నామంటున్నారు మహిళలు. అనితను పిలిచినా పిలవలేదని ఆరోపిస్తూ నోటీసులు పంపి తమను భయాందోళనకు గురిచేస్తుందని అంటున్నారు నోటీసులు అందుకున్న మహిళలు. తెలంగాణ వ్యాప్తంగా 2 సంవత్సరాల నుంచి మహిళలందరూ గాజులు వేసుకుంటున్నారు. మహిళా సంఘం తరపున వేసుకున్నారు. మా ఫ్రెండ్షిప్ తరపున కూడా మేము వేసుకున్నాం ఆల్రెడీ. కాకపోతే కల్లూరు గ్రామం తరపున మాల సంఘం మీద వేసుకుందామని అడిగిండ్రు కొంపెల్లి అనితని. అడిగితే నేను వేసుకొని నాకు వీలు కాదని అన్నది. అయితే మేమందరం అప్పుడప్పుడు అనుకొని గాజులు వేసుకున్నందుకు తన భర్త కొంపెల్లి సురేష్ లాయర్ కాబట్టి అనిత మాకు నోటీస్ పంపించింది. ఇది ఎంతవరకు కరెక్టు కాదో మీరే న్యాయం చేయండి. తౌట రాజగంగు సెకండ్ లీడరు. అయితే మేము అందరికి నేను చెప్తే అమ్మ నాకు వీలు కాదు నేను రానమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత అట్లా 2 నెలలు చూసినాం. మొన్న నేను రీసెంట్ గా మాకు ఫంక్షన్ ఉండే, అయితే నేను రానని అనుకున్నా. కానీ వీళ్ళందరూ రెడీ అయ్యేసరికి మేము కూడా అత్త అని నేను గాజులు వంకున్నా చేసినా మేము వెళ్ళిన తర్వాత ఒక రోజు గడిచింది. తర్వాత నిన్న మాకు నోటీస్ వచ్చింది. అయితే అది ఫస్ట్ లీడర్ మీద సెకండ్ లీడర్ మీద ఇచ్చిన తర్వాత పిలిపించినాం. నైట్ నిన్న పిలిపించిన తర్వాత ఏమని చెప్పింది, సంఘం తరపున అన్నది మళ్ళా తర్వాత గాజులు వేసుకున్న వాళ్ళ మీద అని చెప్పిందా. మళ్ళీ మేమేమన్నా నోటీస్ పంపాలా రాతపూర్వంగా అంటే ఎట్లా పంపుడు, దేని గురించి పంపుడు? మరి మేమేం తప్పు చేసినాం ఆమెకు కూడా హక్కు ఉంది, మమ్మల్ని అడిగే హక్కు ఉంది. ఇంటికి వచ్చి అడగాల. మరి మమ్మల్ని ఎట్లా వెళ్ళారంటే నేను చెప్పుకుంటే కావచ్చు సమాధానం రీజన్. కానీ ఇప్పుడు దేని రకంగా పెట్టినట్టు ఈమె దేని విషయంకు పెట్టినట్టు గాజులు అని చెప్తుంది. ఎవరిని వెళ్ళలేము, ఎవరి కాళ్ళమే వినము మేము అంతే.